بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్ వివేక విలసితమైన ఖురాన్ సాక్షిగా ఇన్నక లమినల్ ముర్సలీన్ నీవు నిశ్చయంగా దైవ ప్రవక్తల్లోని వాడవు. అలా సిరాతిం ముస్తఖీం రుజుమార్గంలో ఉన్నావు. తన్జీలల్ అజీజిర్ రహీం ఈ ఖురాన్ శక్తివంతుడు కరుణామయుడు అయినవాడు అవతరింపజేసింది. లితుంజిర కౌమన్ మా ఉంజిర ఆబాኡహుం ఫహుం గాఫిలూన్ నీవు ఒక జాతిని హెచ్చరించేందుకు దాని పూర్వీకులు హెచ్చరిక జారీ చేయబడని కారణంగా అశ్రద్ధకు గురి అయి ఉన్నారు. లఖద్ హక్కల్ కౌలు అలా అక్సరిహిం ఫహుం లా యుమినూన్ వారిలో అనేకులు శిక్షా నిర్ణయానికి అర్హులయ్యే ఉన్నారు, కాబట్టి వారు విశ్వసించటం లేదు. ఇన్నా జఅల్నా ఫీ అఅనాఖిహిం అగ్లాలన్ ఫహియ ఇలల్ అల్కాని ఫహుం ముక్మహూన్ మేము వారి మెడలలో పట్టాలు వేశాం, వాటి వల్ల వారు గెడ్డాల వరకు బంధించబడ్డారు, అందుకని వారు తలను ఎత్తి నిల్చున్నారు. وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون మేము వారి ముందు ఒక గోడను వారి వెనుక మరొక గోడను నిలబెట్టాం. మేము వారిని ఈ విధంగా కప్పివేశాం, ఇక వారికి ఏమీ తోచదు. وسواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون నీవు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా వారికి ఒక్కటే, వారు విశ్వసించరు. إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم నీవు హితబోధను అనుసరించేవాణ్ణి మాత్రమే, కరుణామయుడైన దేవుణ్ణి చూడకుండానే భయపడేవాణ్ణి మాత్రమే హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష గొప్ప ప్రతిఫలము లభిస్తాయనే శుభవార్తను అందించు. إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين మేము నిశ్చయంగా ఒక రోజున మృతులను బ్రతికిస్తాం, వారు చేసే పనులన్నింటినీ మేము నమోదు చేస్తూనే ఉన్నాం.
వారు తమ వెనుక విడిచి వెళ్లిన చిహ్నాలను కూడా మేము నమోదు చేస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని మేము ఒక స్పష్టమైన గ్రంథంలో రాసిపెట్టాము. واضرب لهم مثلا أصحاب القرية إذ جاءها المرسلون వారికి ఆ పట్టణవాసుల గాథను వినిపించు. అక్కడకు దైవ ప్రవక్తలు వచ్చినప్పటి గాథను. أرسلنا إليهم اثنين فكذبوهما فعززنا بثالث فقالوا إنا إليكم مرسلون మేము వారి వద్దకు 2 ప్రవక్తలను పంపాం. వారు ఆ ఇద్దరిని అసత్యవాదులు అని తిరస్కరించారు. ఆ తరువాత మేము వారికి సహాయంగా 3వ ప్రవక్తను పంపాం. వారందరూ మేము మీ వద్దకు దైవ ప్రవక్తలుగా పంపబడ్డాము అని అన్నారు. قالوا ما أنتم إلا بشر مثلنا وما أنزل الرحمن من شيء إن أنتم إلا تكذبون పట్టణవాసులు ఇలా అన్నారు, మీరు మా వంటి కొందరు మనుష్యులే తప్ప మరేమీ కారు. కరుణామయుడైన దేవుడు ఏ విషయాన్ని అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధం పలుకుతున్నారు. قالوا ربنا يعلم إنا إليكم لمرسلون అప్పుడు దైవ ప్రవక్తలు ఇలా అన్నారు, మేము నిశ్చయంగా మీ వద్దకు దైవ ప్రవక్తలుగా పంపబడిన విషయాన్ని మా ప్రభువు ఎరుగును. وما علينا إلا البلاغ المبين స్పష్టంగా సందేశాన్ని అందచేయడం తప్ప మాపైని మరొక బాధ్యత ఏదీ లేదు. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم పట్టణవాసులు ఇలా అన్నారు, మేము మిమ్మల్ని మాకు ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాం. మీరు ఈ పనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపివేస్తాం. మీరు మా తరపు నుండి అత్యంత బాధాకరమైన శిక్షను పొందుతారు. قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون దానికి దైవ ప్రవక్తలు ఇలా అన్నారు, మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది. మీకు హితబోధ చేయటం వల్లనేగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు విషయం మీరు హద్దులను అతిక్రమించారు. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين ఇంతలోనే పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, దైవ ప్రవక్తలను అనుసరించండి. اتبعوا
ప్రతిఫలము కోరని వారిని, సత్యమార్గంలో ఉన్న వారిని అనుసరించండి. وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون. ఎవరు నన్ను సృష్టించారో, ఎవరి వైపుకు మీరంతా మరలిపోనున్నారో ఆయనను నేనెందుకు పూజించకూడదు? أأتخذ من دونه آلهة إن يردني الرحمن بضر لا تغن عني شفاعتهم شيئا ولا ينقذون. ఆయనను కాదని నేను ఇతరులను ఆరాధ్యులుగా చేసుకోవాలా? వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన అల్లాహ్ నాకేదైనా నష్టం కలిగించదలిస్తే నాకు వారి సిఫారసు ఏ విధంగానూ ఉపయోగపడదు. వారు నన్ను విడిపించనూ లేరు. إني إذا لفي ضلال مبين. ఒకవేళ నేను అలా చేస్తే స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అవుతాను. إني آمنت بربكم فاسمعون. నేను మీ ప్రభువును విశ్వసించాను కనుక మీరు కూడా నా మాట వినండి. قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين. చివరకు వారు అతన్ని హత్య చేశారు. ఆ వ్యక్తితో స్వర్గంలో ప్రవేశించు అని అనబడింది. అతను ఇలా అన్నాడు, నా అల్లాహ్ ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించి గౌరవనీయులలోకి ప్రవేశింపచేశాడో నా జాతివారికి తెలిస్తే ఎంత బాగుండును. وما أنزلنا على قومه من بعده من جند من السماء وما كنا منزلين. ఆ తరువాత అతని జాతి మీదకు మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్ని దించలేదు. అసలు సైన్యాన్ని పంపే అవసరం మాకు లేదు. إن كانت إلا صيحة واحدة فإذا هم خامدون. కేవలం ఒక ప్రేలుడు మాత్రమే సంభవించింది. అంతే, వారంతా ఒక్కసారిగా ఆరిపోయారు. يا حسرة على العباد ما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. దాసుల స్థితి కడు శోచనీయం. ఏ దైవ ప్రవక్త వచ్చినా వారు అతన్ని ఎగతాళే చేశారు. ألم يروا كم أهلكنا قبلهم من القرون أنهم إليهم لا يرجعون. వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేసిన విషయాన్ని వారు చూడలేదా? తరువాత అవి మళ్లీ ఎన్నడూ వారి వద్దకు తిరిగి రాని విషయాన్ని కూడా వారు గమనించలేదా? وإن كل لما
వారందరూ ఒకరోజు మా ముందు హాజరుపరచబడవలసి ఉంది. వారికి మృతభూమి ఒక సూచన. మేము దానికి ప్రాణం పోశాం. దాని నుండి మీరు తినే ధాన్యం ఉత్పత్తి చేశాం. మేము దానిలో ఖర్జూరం, ద్రాక్ష తోటలను పెంచాం. దానిలో నుండి ఊటలు చిమ్మేలా చేశాం. వారు దాని ఫలాలను తినాలని. ఇదంతా వారి చేతులు సృష్టించింది కాదు కదా. అలాంటప్పుడు వారు కృతజ్ఞతలు తెలపరా? సుబ్హానల్లజీ ఖలఖల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు వ మిన్ అన్ఫుసిహిం వ మిమ్మా లా యఅలమూన్. అన్ని రకాల జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వృక్షరాశులలోనివైనా లేదా స్వయంగా వారి జాతి అంటే మానవులలో నుండి అయినా సరే, లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినా సరే. وآية لهم الليل نسلخ منه النهار فإذا هم مظلمون. వారికి రాత్రి మరొక సూచన. మేము దానిపై నుండి పగలును తొలగించినప్పుడు వారికి చీకటి ఆవరిస్తూ ఉంది. والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم. ఇక సూర్యుడు, అతడు తన నిజస్థానం దిశగా పయనిస్తున్నాడు. ఇది మహాశక్తివంతుడు, గొప్ప జ్ఞాని అయిన అల్లాహ్ దేశించిన నియమావళి. والقمر قدرناه منازل حتى عاد كالعرجون القديم. ఇక చంద్రుడు, అతడి కొరకు మేము దశలను నిర్దేశించాం. వాటిని దాటుకుంటూ వెళ్లి చివరకు అతడు మళ్లీ ఎండిన ఖర్జూరపు కొమ్మ మాదిరిగా మారిపోతాడు. الشمس ينبغي لها أن تدرك القمر ولا الليل سابق النهار وكل في فلك يسبحون. చంద్రుణ్ణి పట్టుకోవడం సూర్యుడి తరం కాదు. అదేవిధంగా రాత్రి పగలును దాటిపోజాలదు. అవన్నీ వేరువేరు కక్షల్లో తేలియాడబడుతూ ఉన్నాయి. وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشحون. మేము వారి సంతతిని నిండు నావలోకి ఎక్కించాం. వారికి ఇది కూడా ఒక సూచనే. وخلقنا لهم من مثله ما يركبون
తరువాత అటువంటి నావలనే వారి కొరకు ఎన్నో సృజించాం. వాటిలో వారు ప్రయాణం చేస్తున్నారు. وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ. మేము తలుచుకుంటే వారిని ముంచివేయగలం. అప్పుడు వారి మొర ఆలకించేవాడెవ్వడూ ఉండడు. ఏ విధంగానూ వారు రక్షింపబడలేరు. إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَى حِينٍ. మా అనుగ్రహమే వారిని గట్టెక్కించి ఒక ప్రత్యేక గడువు వరకు జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని కలిగిస్తుంది. وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ. మీకు ముందు రాబోతున్న పరిణామం నుండి, మీకు పూర్వం జరిగిన పరిణామం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొనండి. బహుశా మీపై దయచూపటం జరుగుతుంది. وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ. और उनके पास उनके परवरदिगार की तरफ से कोई निशानी नहीं आई मगर उससे मुंह फेर लेते हैं. వారి ముందుకు వారి ప్రభువు సూచనలోని ఏ సూచన వచ్చినా దాని పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ వహించరు. వారు విని విననట్లు వెళ్లిపోతారు. وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُبِينٍ. ఇంకా అల్లాహ్ మీకు ప్రసాదించిన ఉపాధి నుండి కొంత అల్లాహ్ మార్గంలో కూడా ఖర్చు పెట్టండి అని వారికి చెప్పినప్పుడు తిరస్కరించేవారు విశ్వసించేవారితో, అల్లాహ్ తలిస్తే తానే స్వయంగా ఆహారమివ్వగల వారికి మేము ఆహారమివ్వాలా? మీరు పూర్తిగా మార్గం తప్పిపోయారు అని అంటారు. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ. వారు ప్రళయం గురించిన ఈ బెదిరింపు అసలు ఎప్పుడు నెరవేరుతుంది? నీవు సత్యవంతుడవైతే చెప్పు అని అడుగుతారు. مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ. వాస్తవానికి వారు దేని కొరకు నిరీక్షిస్తున్నారో అది కేవలం ఒక పేలుడు మాత్రమే. అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది. فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ.
అప్పుడు వారు తమ ప్రాపంచిక వ్యవహారాల్ని గురించి వివాదపడుతూ ఉంటారు. ఆ సమయంలో వారు మరణశాసనం సైతము రాయలేరు, తమ ఇళ్లకు తిరిగి పోనులేరు. ونفخ في الصور فإذا هم من الأجداث إلى ربهم ينسلون. और जिस वक्त सूर फूंका जाएगा ये कब्रों से निकलकर अपने परवरदिगार की तरफ दौड़ पड़ेंगे. ఆ తరువాత ఒక శంఖం ఊదబడుతుంది. అప్పుడు వారు హఠాత్తుగా తమ ప్రభువు ముందు హాజరయ్యేందుకు తమ సమాధుల నుండి బయటికి వస్తారు. قالوا يا ويلنا من بعثنا من مرقدنا هذا ما وعد الرحمن وصدق المرسلون. कहेंगे, ऐ है हमें हमारी ख्वाबगाहों से किसने जगा उठाया. ये वही तो है जिसका खुदा ने वादा किया था और पैगंबरों ने सच कहा था. భయాందోళనతో వారు, అరే, మనల్ని మన పడకల నుండి లేపి నిలబెట్టిన వారెవరు అని అంటారు. ఇది దయామయుడైన దేవుడు వాగ్దానం చేసిన విషయమే. దైవ ప్రవక్తల మాట పూర్తిగా నిజమే. إن كانت إلا صيحة واحدة فإذا هم جميع لدينا محضرون. అది భయంకరమైన ఒక ధ్వని మాత్రమే. దానితో అందరూ మా ముందు హాజరుపరచబడతారు. فاليوم لا تظلم نفس شيئا ولا تجزون إلا ما كنتم تعملون. ఈనాడు ఎవరికీ రవ్వంత అన్యాయమైనా జరగదు. మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. إن أصحاب الجنة اليوم في شغل فاكهون. ఈనాడు స్వర్గవాసులు సుఖాలు అనుభవించడంలో నిమగ్నులై ఉంటారు. هم وأزواجهم في ظلال على الأرائك متكئون. వారు వారి సతీమణులు చల్లని నీడలలో మెత్తని పీఠాలపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. لهم فيها فاكهة ولهم ما يدعون. వారు తినడానికి త్రాగటానికి రుచికరమైన సకల పదార్థాలు అక్కడ ఉంటాయి. వారు కోరేదెల్లా వారి కొరకు సిద్ధంగా అక్కడ ఉంటుంది. سلام قولا من رب رحيم. కారుణ్య ప్రభు తరపు నుండి వారికి సలాం, శాంతి వచనం చెప్పబడుతుంది. وامتازوا اليوم أيها المجرمون. అపరాధులారా, ఈనాడు మీరు వేరైపోండి. ألم أعهد إليكم يا بني آدم ألا تعبدوا الشيطان إنه لكم عدو مبين. ఆదం సంతానమా, నేను మీకు ఉపదేశించలేదా సైతానుకు దాస్యం చెయ్యవద్దని? వాడు మీకు బహిరంగ శత్రువని.
وأن اعبدوني هذا صراط مستقيم నా దాస్యమే చెయ్యండని ఇదే సరైన మార్గమని. ولقد أضل منكم جبلا كثيرا أفلم تكونوا تعقلون కాని దీని తరువాత కూడా వాడు మీలోని ఒక పెద్ద వర్గాన్ని అపమార్గం పట్టించాడు. మీకు బుద్ధి లేకుండా పోయిందా? هذه جهنم التي كنتم توعدون భయపడండి అని మీకు చెబుతూ ఉండిన నరకం ఇదే. اصلوها اليوم بما كنتم تكفرون ప్రపంచంలో మీరు పాల్పడిన అవిశ్వాసానికి ఫలితంగా ఇప్పుడు దీనికి ఇంధనమైపోండి. اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا يكسبون ఈనాడు మేము వారి నోళ్లు మూయిస్తాం. వారు ప్రపంచంలో ఏమేమీ సంపాదిస్తూ ఉండేవారో వారి చేతులు మాకు చెబుతాయి, వారి కాళ్లు సాక్ష్యమిస్తాయి. ولو نشاء لطمسنا على أعينهم فاستبقوا الصراط فأنى يبصرون మేము తలుచుకుంటే వారి కళ్లను మూసివేయగలం. అప్పుడు వారిని దారివైపునకు పరిగిడి చూడమనండి. వారికి దారి ఎలా కనిపిస్తుంది? ولو نشاء لمسخناهم على مكانتهم فما استطاعوا مضيا ولا يرجعون మేము తలుచుకుంటే వారిని వారి స్థానంలోనే కదలకుండా ఉంచగలం. ఇక వారు ముందుకు నడవలేరు, వెనకకు తిరగలేరు. ومن نعمره ننكسه في الخلق أفلا يعقلون మేము దీర్ఘాయుష్యనిచ్చే వ్యక్తి స్వరూపాన్నే మార్చేస్తాం. ఈ పరిస్థితులను చూసైనా వారికి బుద్ధి రాదేమిటి? وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين మేము ఈ ప్రవక్తకు కవిత్వం నేర్పలేదు. అతనికి కవిత్వం శోభించదు కూడా. ఇది ఒక హితబోధ మాత్రమే, స్పష్టంగా పఠనీయమైన గ్రంథం మాత్రమే. لينذر من كان حيا ويحق القول على الكافرين అతను బ్రతికి ఉన్న ప్రతి మనిషిని హెచ్చరించేందుకు, తిరస్కారులకు వ్యతిరేకంగా అభియోగం స్థాపించబడేందుకు. أولم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها مالكون మా చేతులు రూపకల్పన చేసిన దాని నుండి ప్రజలకై మేము పశువులను సృజించాం. ఇప్పుడు
వారు వాటికి యజమానులయ్యారు. وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ. వారు ఈ విషయాన్ని గమనించారా? మేము వాటిని వారికి ఇలా స్వాధీనపరిచాం. వాటిలో కొన్నిటిపై వారు స్వారీ చేస్తారు, కొన్నిటి మాంసాన్ని తింటారు. وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ أَفَلَا يَشْكُرُونَ. వాటిలో వారికి రకరకాల ప్రయోజనాలు, పానీయాలు ఉన్నాయి. అయినా వారు కృతజ్ఞత చూపరేమిటి? وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَّعَلَّهُمْ يُنصَرُونَ. لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُندٌ مُّحْضَرُونَ. ఇవన్నీ వాస్తవాలైనప్పటికీ వారు అల్లాహ్ను కాదని ఇతరులను దేవుళ్లుగా చేసుకున్నారు. తమకు సహాయం చేయటం జరుగుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. కాని వారు వారికి ఏ సహాయమూ చేయలేరు. అయినా ప్రజలు వారి కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు. فَلَا يَحْزُنكَ قَوْلُهُمْ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ. నీవు మాత్రం వారు కల్పిస్తున్న మాటలకు బాధపడకు. వారి రహస్య విషయాలను, బహిరంగ విషయాలను అన్నింటినీ మేము ఎరుగుదుము. أَوَلَمْ يَرَ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ. మేము మానవుణ్ణి వీర్యబిందువుతో సృజించిన విషయం అతను చూడడం లేదా? అయినా అతడు బహిరంగ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ. ఇప్పుడు అతడు మాకు పోలికలు కల్పిస్తున్నాడు. తన పుట్టుకనే మర్చిపోతున్నాడు. పైగా శిథిలమైపోయిన ఈ ఎముకలకు తిరిగి ఎవరు జీవం పోస్తారు అని వాదిస్తున్నాడు. قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ. అతడికి ఇలా చెప్పు, మొదట వాటిని సృష్టించిన వాడే మళ్లీ వాటికి జీవం పోస్తాడు. సృష్టికి సంబంధించిన ప్రతి విషయము ఆయనకు తెలుసు. الذي جعل لكم من الشجر الأخضر نارا فإذا أنتم منه توقدون. మీకై ఆయనే పచ్చని వృక్షాల నుండి అగ్నిని సృష్టించాడు. మీరు దానితో కుంపట్లు రాజేసుకుంటారు. أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم. ఆకాశాలను భూమిని సృష్టించగలిగిన వాడు వీరిలాంటి వారిని పుట్టించలేడా? ఎందుకు చేయలేడు? ఆయన మహా నిపుణుడైన సృష్టికర్త అయినప్పుడు. إنما
ఆయన ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని కేవలం అయిపో అని మాత్రమే ఆజ్ఞాపిస్తాడు. అంతే, అది అయిపోతుంది. فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون. ప్రతి విషయానికి సంబంధించిన సర్వాధికారాలు తన చేతిలో ఇముడ్చుకున్న ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన సన్నిధికే మీరంతా మరలిపోవలసి ఉంది.